అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్. నేను గుండెపనేని రాజశేఖర్. ఇటీవల తెలుగుదేశం, జనసేన కలిసి ప్రకటించినటువంటి తమ అభ్యర్థుల సీట్లలో ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం అర్బన్ సీట్‌ని పెండింగ్ పెట్టారు. ఈ అనంతపురం అర్బన్ సీట్‌ని పెండింగ్ పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటి విశ్లేషణలోకి మనం వెళితే, జనసేనకు కేటాయించిన 24 సీట్లలో ఈ అనంతపురం సీటు కూడా ఒకటి ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకు అనంతపురానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నది జనసేన అంటే, ఇక్కడ అనంతపురం నగరంలో దాదాపు 40 నుంచి 45 వేల మంది బలిజ ఓటర్లు, అంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఉన్నారు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. నిజానికి 40-45 అనేటువంటి సంఖ్య చాలా ఎక్కువగా చెప్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. నిజానికి 40-45 వేలు లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు 30,000 పైచిలుకైతే మాత్రం దాటి ఉన్నారు అన్నది ఇక్కడ ఉన్నటువంటి అంచనా. అయితే అనంతపురం నగరంలో బీసీలతో పాటు బలిజ సామాజిక వర్గపు ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బలిజలతో పోలిస్తే బీసీలు అధికంగా ఉన్నప్పటికీ కూడా బలిజల్లో కూడా ఓటు బ్యాంకు బలంగానే ఉంది. అనంతపురం నగరంలో బలిజల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి అన్న కారణం చేత ఇక్కడ జనసేన కూడా ఆ సీట్ను ఆశిస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొదటి విడతలో తెలుగుదేశం పార్టీ ఈ సీట్ను ప్రకటించలేదని మనకు తెలుస్తోంది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఇదమిద్దంగా అడుగులు వేసే పరిస్థితిలో ఉండగా వైసీపీ మాత్రము చాలా దూసుకుపోతుంది. అంటే వైసీపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి రానున్న ఎన్నికల్లో కూడా అభ్యర్థి అనేటువంటి సంకేతాలు ఇచ్చేసి అతని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి వదిలేయటంతో ఏమైపోయిందంటే, వైసీపీ దూకుడుగా వెళుతూ ప్రచారం కూడా నిర్వహిస్తోంది. ఆల్మోస్ట్ జనంలో తిరిగి ప్రచారం నిర్వహిస్తూ వైసీపీకి ఓటు వేయాల్సిన ప్రాధాన్యతని ప్రజల్లో చర్చకు నిలిపేటట్లు చేస్తోంది. కానీ ఈ సీటుని ఇంకా ప్రకటించకపోవడం, ఈ సీటు మిషన్లో మీనమేషాలు లెక్కిస్తూ ఉండటంతో అనంతపురంలో తెలుగుదేశం పార్టీ బాగా వెనకబడిందని చెప్పుకోవచ్చు. అనంతపురం అర్బన్ సీటుకి వైసీపీలో కంటే తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఈ సీట్ను ఆశిస్తున్న వాళ్ళలో ప్రభాకర్ చౌదరి ముఖ్యంగా ఉన్నారు. ఈ ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. గతంలో ఆయన అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు. అతడు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కాలంలో అనంతపురం బాగా అభివృద్ధి చెందిందని దేశ విదేశాల నుంచి అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత చాలా కాలం ఆయన పదవికి దూరంగానే ఉండాల్సి వచ్చింది. తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఆయన ఈ స్థానం నుంచి సీట్ ఆశిస్తూ ఉన్నారు. ఈ స్థానం నుంచి సీట్ ఆశిస్తూ ఉంటే సీనియారిటీని గుర్తిస్తే ఆయనకే ఈ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా కొత్త వాళ్ళకి ఈ సీట్ ని కేటాయించాలి అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఉంటే ఇది కొత్త వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక ఈ సీట్ ఆశిస్తున్నటువంటి మరో ప్రముఖ వ్యక్తి దగ్గుబాటి ప్రసాద్. ఈ దగ్గుబాటి ప్రసాద్ 2014 రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేశాడు. రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఈయన ఇండస్ట్రియలిస్ట్ గా ఆయనకు పేరుంది, వ్యాపారవేత్త. అదే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో వెనకారడు, డబ్బు బాగా ఖర్చు పెడతాడు, ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటాడు, ఎన్నికల్లో కూడా అవసరమైన మేరకు డబ్బును ఖర్చు చేయడంలో ముందుంటాడు అనేటువంటి పేరు ఇతనుకుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది మనకి. అయితే ముఖ్యంగా ఇతనిని ఒక ప్రభాకర్ చౌదరి తర్వాత ఉన్నటువంటి రెండో ప్రియారిటీకి ఇతన్ని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే సీటుని ఎన్ఆర్ఐ ఎద్దులపల్లి నిర్మల కూడా ఈ సీట్ను ఆశిస్తున్నారు. ఈ సీటులో పోటీ చేసి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఎద్దులపల్లి నిర్మల సీనియర్ తెలుగుదేశం నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యంకి సమీప బంధువు. ఈవిడ గడ్డం సుబ్రహ్మణ్యంతో రక్త సంబంధం కలిగినటువంటి సమీప బంధువు. ఈవిడ కూడా ఆయన సీనియారిటీని చూపుతూ తమ కుటుంబానికి కూడా ఒక అవకాశం కల్పించాలి అనేటువంటి ఆ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ముందు పెట్టారు. ఈవిడ అభ్యర్థిత్వం కూడా పరిశీలనలో ఉందని చెప్తున్నారు. ఈవిడ కూడా ఈ సీట్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా ఉన్నారు. తర్వాత ఇదే సీట్ నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళలో బల్లా పల్లవి గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. ఆ కార్పొరేటర్గా పనిచేసిన కాలంలో తన వార్డులో కొంచెం మంచి పనులు చేశారు, సొంతంగా ఖర్చు పెట్టుకుని చేశారన్నటువంటి పేరుంది ఈవిడికి. ఈవిడ వ్యాపారవేత్త సురేష్ నాయుడు భార్య. అలాగే వీళ్ళ మామ బల్లా సుబ్బానాయుడు అనేటువంటి వ్యక్తి చాలా పెద్ద కాంట్రాక్టర్. ఈయన 90s లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఈమె కూడా ఈ సీట్ ని ఆశిస్తూ ఉన్న వారిలో ఉన్నారు. ఈ సీట్ కి తను కేటాయిస్తే నేను ప్రజల్లో చొచ్చుకుపోయి ప్రజలకు సేవ చేసుకోగలుగుతాను, ఆ మేరకు ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చును కూడా నేను పెట్టుకోగలుగుతాను అనేటువంటి ఆ మాట చెబుతున్నారు.
ఈవిడ కూడా ఈ సీటు కోసం తీవ్ర ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఈ సీటు కోసం వారు పలుమార్లు లోకేష్ ని కలిసి అడిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ నలుగురు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. అనంతపురం నగరంలో ఎక్కువగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల జాబితాలో ముఖ్యంగా జేఎల్ మురళి ఉన్నాడు. జేఎల్ మురళి ప్రస్తుతం టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన ఈ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈయన గతంలో 2014కు పూర్వము ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి చాలా కాలం ప్రభాకర్ చౌదరి అనుచరుడిగా కొనసాగాడు. ప్రస్తుతం ఇప్పుడు ప్రభాకర్ చౌదరితో విభేదించి తను సొంత కుంపటి పెట్టుకున్నాడు. తన యత్నం తాను చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి తన కులపు పెద్దల మాట పలుకుబడితోటి తెలుగుదేశం పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి తాను ఈ సీటు సంపాదించాలని చూస్తున్నాడు. అయితే అనంతపురం నగరంలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన నేపథ్యంలో అనంతపురం నగరం మీద నాకు చాలా అవగాహన ఉంది, పట్టుంది. ఈ నేపథ్యంలో నేను టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా రైతుల సమస్యలను కూడా నేను సమీపం నుంచి చూసినటువంటి వ్యక్తి కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. నాకు సీట్ ఇచ్చి నేను గెలుపొందితే ప్రజలకు ఉత్తమమైనటువంటి సేవ చేసుకోగలను అనేటువంటి ధీమాను జేఎల్ మురళి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి సంబంధించి కొండవీటి భావన, ఈ సామాజిక వర్గం నుంచే కొండవీటి భావన, ఈవిడ కొండవీటి సుధాకర్ నాయుడు భార్య. ఈవిడ భర్తను లిక్కర్ సుధాకర్ నాయుడు అని కూడా పిలుస్తారు. ఆయన కొండవీటి సుధాకర్ నాయుడు అనడం కంటే లిక్కర్ సుధాకర్ నాయుడు అంటే తొందరగా అర్థమైపోతుంది. ఆయన సతీమణి ఈవిడ. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కొండవీటి సుధాకర్ నాయుడు. ఈవిడ మాత్రం బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇద్దరి ప్రేమ వివాహం కారణంగా వీళ్ళిద్దరు దంపతులయ్యారు. ఈ కొండవీటి భావన అనేటువంటి మహిళ కూడా ఈ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా సార్లు లోకేష్ ని కలిసి ఈ సీట్ కోసం అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పి కోరడం జరిగింది. ఆ పరిశీలనలో ఉందనేటువంటి భావంతో కూడా వీళ్ళు ఉన్నారు. ఈవిడ ఈ సంగీత సాహిత్య సేవల్లో ప్రముఖంగా ఉన్నారు. అనంతపురం నగరంలో చాలా మందికి ఆవిడ ఒక శాస్త్రీయ గాయనిగా బాగా పరిచయము. శాస్త్రీయ గాయనిగా ఆవిడకి మంచి పేరుంది కూడా. ఆవిడ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలిచారు. అదే నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆవిడ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇక మూడో అంశానికి వస్తే ఇక్కడ మైనారిటీలు కూడా అనంతపురం నగరంలో మైనారిటీలు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరు కూడా దాదాపు 25 నుంచి 30,000 ఓట్లు ఉన్నాయి మావి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ వర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఆ సీటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా కొడుకు జకీవుల్లా కూడా ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. జకీవుల్లా చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడుకు బాగా సన్నిహితుడు. ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఆయన కొడుకుగా ఈయన కూడా రాజకీయాల్లో ఉంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం సీటును మైనారిటీ వర్గాలకు కేటాయించేటైతే రాష్ట్రంలో ఇదివరకు ఒక సీటు మాత్రమే కేటాయించారు కాబట్టి ఇక ఈ సీట్ను అనంతపురం సీట్ను కేటాయించే పక్షం అయితే మైనారిటీ వర్గంగా తనకు కేటాయించాలి అని చెప్పి కోరుతూ ఉండడం జరుగుతుంది. ఇక మరో మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ గౌస్. ఈయన మాజీ గ్రంథాలయ చైర్మన్ గా పనిచేశారు. ఈయన బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగాను రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఈయనకు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ బాలకృష్ణతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను క్యాష్ చేసుకుంటూ ఈయన ఈ సీట్ను సంపాదించాలని చూస్తున్నారు. చాలా వరకు బాలకృష్ణ గారు కూడా ఎప్పుడైనా అనంతపురం నగరానికి సంబంధించి మాట్లాడితే మా ఫ్యాన్ గౌస్ ఉన్నారు కదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ గౌస్ ని బాలకృష్ణ బాగా గుర్తిస్తారు కాబట్టి ఆ మేరకు బాలకృష్ణ గారి రికమెండేషన్ తో అనంతపురంలో సీటుని మైనారిటీలకు కేటాయిస్తే తనకే వచ్చేలా చేసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని గౌస్ చేస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఈ సీట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి డాక్టర్ రాజీవ్ రెడ్డి ఈ సీటు ఆశిస్తూ ఉన్నారు. డాక్టర్ రాజీవ్ రెడ్డి చాలా కాలంగా అనంతపురం నగరంలో ఈయన తన వైద్యాన్ని పేదల కోసం చేస్తూ ఉంటారు. అనంతపురంలో ఉన్నటువంటి వీధుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట క్యాంప్ పెట్టి వీళ్లకు అంటే పేదలందరికీ వైద్య సేవలు చేస్తూ ఉంటారు ఈయన. అలాగే చాలా కాలం పాటు అన్నదానం కూడా నిర్వహించారు. నగరంలోను మండల హెడ్ క్వార్టర్ల వద్ద ఆసుపత్రుల వద్ద ఈయన అన్నదానం కూడా చేశారు. ఈయన అన్నదానం చేస్తున్నటువంటి అంశాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఆ స్థానిక రాజకీయ నాయకుడు కూడా ఈయన్ని ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఈయన అనంతపురం అర్బన్ సీట్ ను తనకు కేటాయించాలని కోరటం జరుగుతోంది. ఈ విధంగా ఇంత తీవ్రమైన పోటీ అనంతపురం అర్బన్ సీటుకు ఉంది. అయితే ఒకవైపు వైసీపీ ఏమో దూసుకుపోయి ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ జనంలోకి వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ మాత్రం అడుగులు తడబడుతూ ఇంకా ఎవరో ఏమో తేల్చుకోలేనటువంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. ఇది ఏదో ఒకటి తేలితే జనంలోకి పోయి ప్రచారం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత ఉన్న తక్కువ సమయంలో మనం జనంలోకి కలవటం కష్టం అవుతుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ అతి త్వరలో ఈ సీటుకి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. క్లారిటీ వస్తే కానీ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ ఇక్కడ పునాది బలంగా పడేటువంటి అవకాశం లేదు. ఇది వాటికి నేను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.